వెల్కమ్ టు షాలిని డిఫెన్స్ అకాడమీ. మిత్రులారా, ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే గుప్తాస్ డైనాసిటీ. ముందుగా గుప్తులకు సంబంధించినటువంటి వాళ్ళ హిస్టరీ చెప్తాను. వాళ్ళ చరిత్రలో మెయిన్ రాజుల చరిత్రలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏం జరిగాయనే చెప్తాను. ఆ తర్వాత వాళ్ళపైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పడినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను మిత్రులారా. సో పూర్తిగా బ్రీఫ్గా చెప్పలేను, ఎందుకంటే మనకు సమయం అన్నది తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చరిత్ర మీరు ఏదైతే మీరు చదువుతూ ఉన్నారో బుక్, సో అది ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది మిత్రులారా. మా వీడియోని చివరి వరకు అయితే చూడండి, 100% యూజ్ అవుతుంది. ఈ క్లాస్ అనేది స్పెషల్గా SSGD అండ్ డిఫెన్స్ రంగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే 100% యూజ్ అవుతుంది మిత్రులారా. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి మిత్రులారా. పాజిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు పాజిటివ్గా చేయండి, నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు నెగిటివ్గా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీరు చేసే ఈ ఒక్క పని ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ప్రతిదీ కూడా అందించే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. చలో ఈరోజు క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఫస్ట్ గుప్తాస్ డైనాసిటీ. గుప్తాస్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. గుప్తాస్ డైనాసిటీ ఫౌండర్ ఎవరంటే శ్రీగుప్త. ఫౌండర్ శ్రీగుప్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ శ్రీగుప్త సక్సెసర్ ఎవరు అంటే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పర్సన్ అండ్ రియల్ ఫౌండర్, నిజ వ్యవస్థాపకుడు అని ఎవరిని అంటున్నామంటే చంద్రగుప్త వన్. చంద్రగుప్త వన్. చంద్రగుప్త వన్ సో ఎలా అధికారంలోకి వస్తాడంటే ఒక చిన్న కింగ్డమ్, చిన్న రాజ్యం ఏంటి అంటే లిచ్చావి. ఈ లిచ్చావికి సంబంధించిన రాజకుమార్తె. సో లిచ్చావి ప్రిన్సెస్ ఎవరు అంటే కుమారదేవి. కుమారదేవిని మ్యారేజ్ చేసుకొని అధికారంలోకి వచ్చేటువంటి పర్సన్ ఎవరంటే చంద్రగుప్త వన్. సో తన దేన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలిస్తాడంటే పాటలీపుత్ర. పాటలీపుత్రాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని అధికారంలోకి వస్తాడు. తనని ఏమంటున్నాం? రియల్ ఫౌండర్. రియల్ ఫౌండర్ అంటా ఉన్నాం. అండ్ నెక్స్ట్ చంద్రగుప్త వన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక థింగ్ చేస్తాడు. సో అది ఏంటి అని అంటే గుప్తా శాఖ స్టార్ట్ చేస్తాడు. గుప్తా శాఖ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 319 AD. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుప్తా శాఖ స్టార్ట్ అవుతుంది 319 AD నుంచి. ఇంపార్టెంట్ ఇయర్ అండి, గుర్తుపెట్టుకోండి. గుప్తా శాఖను స్టార్ట్ చేస్తాడు తను. గుప్తా శాఖ, గుప్తాస్ శకం అన్నట్టు. గుప్తా శాఖను స్టార్ట్ చేసే పర్సన్ చంద్రగుప్త వన్. అండ్ నెక్స్ట్ చంద్రగుప్త వన్ సక్సెసర్ ఎవరు అంటే సముద్రగుప్త. సముద్రగుప్త. సముద్రగుప్త వాజ్ ద సక్సెసర్ ఆఫ్ చంద్రగుప్త వన్. సముద్రగుప్త అధికారంలోకి వచ్చిన తర్వాత టెరిటరీ ఎక్స్పాన్షన్ అన్నది చాలా వరకు జరగడం జరుగుతుంది. చాలా అంటే ఎక్స్ట్రాడినరీ స్టేజ్కి చేరడం జరుగుతుంది. సో అలా సముద్రగుప్త చాలా చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటాడు భారతదేశానికి. మరి సముద్రగుప్త చరిత్ర మొత్తం చెప్పేటువంటి ఒక ప్రశస్తి ఉంది. ప్రశస్తి అంటే రాజుల యొక్క చరిత్ర పూర్తిగా లిఖించబడినటువంటి శాసనం అన్నట్టు. సో మెయిన్గా సముద్రగుప్తుని చరిత్ర చెప్పేటువంటి ప్రశస్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అలహాబాద్ ప్రశస్తి. అలహాబాద్ ప్రశస్తి. తను ఎంత మంచి పరిపాలన అందించాడని చెబుతున్నటువంటి శాసనం అలహాబాద్ ప్రశస్తి. అండ్ ఈ అలహాబాద్ ప్రశస్తి ప్రకారం సముద్రగుప్తని ఏమంటున్నామనంటే ఇండియన్ నెపోలియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్, ఇండియన్ నెపోలియన్. సో ఇండియన్ నెపోలియన్ అన్న టైటిల్ ఎవరికి ఉంటుందంటే సముద్రగుప్తకు ఉంటుంది. ఈ ఇండియన్ నెపోలియన్ అన్న టైటిల్ ఎవరు ఇస్తారంటే సముద్రగుప్తకి విఏ స్మిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ బిట్ ఇది. సో ఇండియన్ నెపోలియన్ అన్న టైటిల్ ఎవరికి ఉంటుందంటే సముద్రగుప్తకి. అండ్ దాంతోపాటు సో ఈ సముద్రగుప్త వెరీ ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్. సో మెయిన్ ఏంటి అంటే తను వీణ వాయించడంలో ఎక్స్పర్ట్. వీణ వాయిస్తున్నటువంటి ఫస్ట్ రాజు ఎవరు అంటే ఇండియన్ హిస్టరీలో సముద్రగుప్త. అంటే మ్యూజిక్కి గ్రేట్ లవర్ అన్నట్టు సముద్రగుప్త. సో వీణ వాయిస్తున్నటువంటి రాజు తను. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, తన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే అందరి రాజ్యాలను ఆక్యుపై చేసుకొని వైష్ణవిజాన్ని స్ప్రెడ్ చేయడం. వైష్ణవిజాన్ని స్ప్రెడ్ చేయడం మెయిన్గా సముద్రగుప్త యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ దాంతోపాటు సముద్రగుప్త టైంలో సో మెయిన్గా విజన్, డిప్లొమసీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తను 3 ఫిలాసఫీస్ని ఫాలో అవుతాడు. అవి ఏంటి అంటే సంగ్రహ, అనుగ్రహ, విమోచన.
విమోచన. సంగ్రహం మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక రాజ్యం పైన యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాడు. సో మెయిన్గా అనుగ్రహ అంటే యుద్ధం చేస్తావా లేదంటే ట్యాక్స్ పే చేస్తూ నేను చెప్పిన విధంగా పరిపాలించుకుంటావా అని చెప్పేసి సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. విమోచన అయినప్పటికీ యుద్ధాన్ని దిగినటువంటి పర్సన్ని చివరికి చంపకుండా వాళ్ళకి విమోచన అన్న పాలసీ ద్వారా వాళ్ళకి ఏంటంటే సో విముక్తి చేయడం. సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే విమోచన పాలసీని కూడా సముద్రగుప్త ఫాలో అవుతూ ఉంటాడు. సో మెయిన్గా తన టైంలో విజన్ అండ్ డిప్లొమసీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందుకోసమే తనకు ఒక టైటిల్ వస్తుంది. సో ఆ టైటిల్ ఏంటి అంటే మ్యూజిక్ ఎక్కువ వాయిస్తున్నాడు కాబట్టి కవిరాజా టైటిల్ ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ నెపోలియన్ ఉంది. అండ్ ఇంకొక టైటిల్ కూడా ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, హీరో ఆఫ్ 100 బ్యాటిల్స్. హీరో ఆఫ్ 100 బ్యాటిల్స్. హీరో ఆఫ్ 100 బ్యాటిల్స్ అంటే ఏంటి అంటే శత సంగ్రామ నాయక. 100 యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఓడిపోయినటువంటి రాజు ఎవరు అంటే సముద్రగుప్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సముద్రగుప్త ఇలా అయితే మనకి ఏంటంటే రూలింగ్ అనేది అందిస్తూ ఉంటాడు. దానితో పాటు సముద్రగుప్త ఏం చేస్తాడంటే సముద్రగుప్త అధికారంలో ఉన్నప్పుడు శ్రీలంకకు సంబంధించిన ఒక కింగ్ ఎవరు అంటే మేఘవర్మ అనేటువంటి పర్సన్ ఒక గోల్డెన్ అంబ్రెల్లా గిఫ్ట్ ఇచ్చేసి సో మెయిన్గా గయాలో ఉన్నటువంటి బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి ట్రీ పైపల్ ట్రీ. సో ఆ పైపల్ ట్రీకి సంబంధించినటువంటి ఒక శాప్లింగ్ అంటే ఒక మొలక తీసుకుపోయి శ్రీలంకలో పెట్టుకుంటాడు. అది ఇప్పటికీ భద్రంగా ఉందండి అక్కడ శ్రీలంకలో. మన ఇండియాలోని గయాలో ఉన్నటువంటి ఆ బుద్ధునికి సంబంధించిన వృక్షం బోధి వృక్షం ఏదైతే ఉందో మన ఇండియాలో లేదు, తర్వాత వచ్చినటువంటి రాజులు పూజ చేస్తూ ఉంటారు. కానీ శ్రీలంకలో ఉన్నది ఇప్పటికి కూడా ఉంది. సో అది మేఘవర్మ ఎవరి టైంలో తీసుకెళ్తాడంటే ఇండియా నుంచి సముద్రగుప్త నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ ఈ మేఘవర్మ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు కదా, గోల్డెన్ అంబ్రెల్లా గిఫ్ట్ ఇచ్చేసి అక్కడ ఒక చెట్టు యొక్క మొలకను తీసుకుపోతాడు. దాంతోపాటు ఈ గయాలో ఒక బుద్ధిస్ట్ టెంపుల్ని కూడా కట్టేటువంటి పర్సన్ ఎవరంటే మేఘవర్మ. సో ఇలా రాజ్యం అన్నది అద్భుతంగా సముద్రగుప్త టైంలో అయితే కొనసాగుతూ ఉంటుంది. ఈ సముద్రగుప్త తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి రాజులు సముద్రగుప్త సక్సెసర్ ఎవరంటే సముద్రగుప్తకి 2 కుమారులు. ఒకరు ఎవరు అంటే రామగుప్త, అండ్ పెద్దవాడు రామగుప్త, అండ్ చిన్నవాడు ఎవరంటే చంద్రగుప్త టూ. సో దీంట్లో అధికారం ఎవరికి వస్తుందంటే రామగుప్తకి రావడం జరుగుతుంది. రామగుప్తకి అధికారంలోకి వస్తాడు. వచ్చినప్పటికీ కూడా అధికారాన్ని నిలుపుకోలేకపోతాడు. సో ఎందుకు నిలుపుకోలేకపోతాడు అంటే రామగుప్త ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి కింగ్డమ్కి సంబంధించిన శక కింగ్డమ్కి సంబంధించినటువంటి రాజు ఎవరు అంటే బసవరాజు రామగుప్త పైన ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. రామగుప్త ఓడిపోయే పొజిషన్కి పోతాడు. పోయిన తర్వాత రామగుప్త యొక్క వైఫ్ ఎవరంటే ధ్రువాదేవి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా అందంగా ఉండేటువంటి పర్సన్ ధ్రువాదేవి. సో ఈ ధ్రువాదేవిని ఏం చేస్తూ ఉంటాడు అంటే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆ బసవరాజు ఏం కండిషన్ పెడతాడంటే నీ భార్యను వదిలేయు, రాజ్యాన్ని వదిలేస్తా అని చెప్తా ఉంటాడు. సో అలా ధ్రువాదేవిని రామగుప్త కోల్పోయిన తర్వాత సో ఏం చేస్తాడంటే ధ్రువాదేవిని ఇచ్చేసిన తర్వాత ఆ రోజు రాత్రే చంద్రగుప్త 2 ఏం చేస్తాడనంటే ఆ బసవరాజుని చంపి ధ్రువాదేవిని విడిపిస్తాడు. రామగుప్తను కూడా చంపేస్తూ ఉంటాడు. సో అలా తన అన్నని అండ్ బసవరాజుని చంపి ధ్రువాదేవిని కాపాడి అధికారంలోకి వచ్చే పర్సన్ ఎవరంటే చంద్రగుప్త 2. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ గ్రేట్ కింగ్ గుప్తాస్ డైనాసిటీ ఎవరు అంటే చంద్రగుప్త 2. చంద్రగుప్త 2 ఏజ్ని ఏమంటున్నాం అంటే తను పరిపాలించిన సమయాన్ని ఏమంటున్నాం గోల్డెన్ ఏజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గోల్డెన్ ఏజ్ ఎందుకు అన్నాం? చంద్రగుప్త 2 టైంలో అద్భుతమైన పరిపాలన ఉంది అని ఎందుకు అంటున్నామంటే కొన్ని విషయాలు ఉన్నాయి చంద్రగుప్త 2 టైంలో జరిగినటువంటి విషయాలు. అవి ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త 2 టైంలో మెయిన్గా తన కోర్టులో ఎవరు ఉంటారంటే నవరత్నాస్ 9 జ్యువెల్స్ అంటారు. 9 మంది ఆనిముత్యాలు ఉంటారు ఎవరి దగ్గర? చంద్రగుప్త 2 టైంలో నవరత్నాస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నవరత్నాస్ ఎవరి కోర్టులో ఉన్నారంటే చంద్రగుప్త 2 టైంలో ఉన్నారు. ఈ నవరత్నాస్లో కొంతమంది ప్రాముఖ్యత చెప్తాను వినండి. సో నవరత్నాస్లో ఒకరు ఎవరంటే
ఆర్యభట్ట. ఆర్యభట్ట ఏం చేశాడు మిత్రులారా? ఫస్ట్ జీరో కనిపెట్టినటువంటి పర్సన్ ఎవరు అంటే ఆర్యభట్ట. సో ఫస్ట్ జీరోని కనిపెట్టాడు అండ్ దాంతోపాటు పై వాల్యూని కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే ఆర్యభట్ట. సో ఆర్యభట్ట ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే చంద్రగుప్త 2 కోర్టులో ఉన్నాడు. దాంతోపాటు కాళిదాస గురించి మీకు తెలిసే ఉంటుంది. కాళిదాస ఏమంటా ఉన్నాం మనం? ఇండియన్ షేక్స్పియర్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటున్నాం అంటే కాళిదాస్ అని అంటున్నాం. తను రాసినటువంటి ఫేమస్ బుక్స్ ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం. ప్రపంచంలో ఉన్నటువంటి 100కు పైన లాంగ్వేజ్లో కన్వర్ట్ అయినటువంటి బుక్ ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం. సో కాళిదాస బుక్ అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘదూతం ఇవన్నీ కూడా కాళిదాసకు సంబంధించినటువంటి రచనలు. సో అలా కాళిదాసుడు ఎవరి కోర్టులో ఉన్నాడు? చంద్రగుప్త 2లో ఉన్నాడు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఎవరు అని అంటే ధన్వంతరి ఏమంటున్నామంటే ఫాదర్ ఆఫ్ ఆయుర్వేదిక్. సో ఆయుర్వేదిక్ సంబంధించేసినటువంటి మెయిన్గా ఫాదర్ అంటే దాని స్థాపకుడు అంటే ఆయుర్వేదాన్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్. తను కూడా చంద్రగుప్త 2లో కోర్టులోనే ఉంటాడు. నవరత్నాస్లో ఒకడు. దాంతోపాటు బ్రహ్మగుప్త వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రహ్మగుప్త ఫస్ట్ ఫిజిస్ట్ అంటే ఆస్ట్రాలజీ పైన రీసెర్చ్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే బ్రహ్మగుప్త కూడా జీరోని ఇంట్రడ్యూస్ చేశాడని చెప్తా ఉంటారు మిత్రులారా. చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ కొందరు ఆర్యభట్ట జీరో ఇంట్రడ్యూస్ చేశాడంటారు, కొందరు బ్రహ్మగుప్త ఇంట్రడ్యూస్ చేశారంటాడు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా బ్రహ్మగుప్త ఫస్ట్ ఫిజిస్ట్, ఆర్యభట్ట జీరోని ఇంట్రడ్యూస్ చేశాడన్నది మాత్రం చాలా వరకు అయితే క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటా ఉన్నాం మనం. సో బ్రహ్మగుప్త కూడా ఎవరి కోర్టులో ఉంటాడంటే నవరత్నాస్లో ఒకడుగా ఉంటాడు. అండ్ దాంతోపాటు వారారుచి క్లూనరీ సైన్సెస్ అంటే వంటలు వండడంలో ఎక్స్పర్ట్ వారారుచి కూడా ఎవరి కోర్టులో ఉంటాడంటే చంద్రగుప్త 2 కోర్టులో ఉంటాడు. అండ్ దాంతోపాటు సుశ్రుత వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుశ్రుతని ఏమంటున్నామంటే ఫస్ట్ డాక్టర్ అంటే తను దేంట్లో ఎక్స్పర్ట్ అంటే ప్లాస్టిక్ సర్జన్. ఫస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఎవరు అంటే ఇండియాలో సుశ్రుత. అండ్ ప్రపంచంలో కూడా వెరీ గ్రేట్ పర్సన్. ప్రపంచంలో మొదటిసారి ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి పర్సన్ ఎవరంటే సుశ్రుతుడు కూడా చంద్రగుప్త 2 కోర్టులోనే ఉంటాడు. సుశ్రుతుని యొక్క బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సుశ్రుతీయం. సో తన ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఈ బుక్లో క్లియర్గా రాశాడు. సుశ్రుతుడు చంద్రగుప్త 2 కోర్టులో నవరత్నాస్లో ఒకడుగా ఉంటాడు. అండ్ దానితో పాటు శంకుడు అండ్ చాలామంది 9 మంది అయితే ఉండడం జరుగుతుంది. శంకుడు కూడా తన కోర్టులోనే ఉంటాడు. సో ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ జరిగినటువంటి అందరూ కూడా చంద్రగుప్త 2 టైంలోనే ఉన్నారు. దాంతోపాటు చంద్రగుప్త 2 టైంలో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు అంటే విష్ణు శర్మ రాసినటువంటి బుక్ ఏంటంటే పంచతంత్ర స్టోరీస్ తెలుసు కదా మిత్రులారా. టీవీలలో సీరియల్స్గా వస్తూ ఉంటాయి. దాంతోపాటు పంచతంత్ర బుక్స్ ఉంటాయి. ఆ పంచతంత్ర రాసినటువంటి విష్ణు శర్మ కూడా చంద్రగుప్త 2 టైంలో ఉంటాడు. సో అలా మెయిన్ ఏంటి అంటే నవరత్నాస్ వెరీ ఫేమస్ చంద్రగుప్త 2 టైంలో ఉన్నారు. అండ్ దాంతోపాటు చంద్రగుప్త 2 టైంలో ఫైన్ ఆర్ట్స్ కూడా వెరీ ఫేమస్. ఈ ఫైన్ ఆర్ట్స్ మెయిన్ ఏంటి అంటే లలిత కళలు అంటూ ఉంటారు కదా, దాంట్లో పెయింటింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో మెయిన్ అజంతా కేవ్ పెయింటింగ్స్ అంటూ ఉంటారు. ఈ అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో. అందులో ఆ మహారాష్ట్రకు సంబంధించిన అజంతా గుహలలో క్లియర్గా గుప్తులకు సంబంధించిన పెయింటింగ్స్ అన్నవి మనమైతే చూడొచ్చు. సో అది కూడా చంద్రగుప్త 2 టైంలోనే జరిగింది. అండ్ దాంతోపాటు మెటలర్జీ టెక్నాలజీ చంద్రగుప్త 2 టైంలో మెటలర్జీ అంటే సో మెయిన్ ఈ కెమికల్కి సంబంధించిన రియాక్షన్స్ కూడా అద్భుతంగా వాళ్ళు యూజ్ చేశారని చెప్పడానికి మెహరౌలి ఐరన్ పిల్లర్. ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్ అనేది ఎప్పుడో గుప్తాస్ ఉన్నప్పుడు వేసినటువంటి పిల్లర్. ఇది ఎక్కడ ఉంటాయంటే ఢిల్లీలోని కుతుబ్మినార్ సమీపంలో ఉంటుంది. ఈ మెహరౌలి పిల్లర్ ఇప్పటి వరకు కూడా తుప్పు పట్టకుండా ఉంది. నాన్ రస్టిక్ ఐరన్ పిల్లర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుప్తాస్ టైంలో వేశారు. ఎందుకంటే మోడర్న్ డేస్లోనే మనం పూర్తిగా తుప్పు పట్టకుండా చేయలేము ఒక ఐరన్ పిల్లర్ని. అలాంటిది వాళ్ళు ఆ టైంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు రస్ట్ అయిపోతున్నటువంటి పిల్లర్ ఏంటి అంటే మెహరౌలి ఐరన్ పిల్లర్. సో అది చంద్రగుప్త 2 టైంలోనే వేయడం జరుగుతుంది. సో దాంతోపాటు చంద్రగుప్త 2 ఇంకేం చేస్తారంటే క్యాపిటల్ సిటీ పాటలీపుత్ర కదా, పాటలీపుత్ర నుంచి క్యాపిటల్ సిటీని ఉజ్జయిని కూడా మార్చినటువంటి పర్సన్ ఎవరంటే చంద్రగుప్త 2. ఇలా చంద్రగుప్త 2 టైంలో అద్భుతమైన పరిపాలన ఉంది కాబట్టి చంద్రగుప్త 2 టైంని ఏమంటున్నామంటే గోల్డెన్ ఏజ్ అంటా ఉన్నాం. ఓవరాల్గా గుప్తా ఏజ్ని కూడా ఏమంటా ఉన్నామంటే
గోల్డెన్ ఏజ్ అంటూ ఉన్నాం. అండ్ దాంతోపాటు వీళ్ళ యొక్క కాయిన్స్ ఏమంటామంటే గోల్డ్ కాయిన్స్ని దినార్స్ అంటాం, దినార్స్. అండ్ ప్రత్యేకంగా 6 రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. దాంట్లో గోల్డ్ కాయిన్స్ దినార్స్ అంటున్నాం. అండ్ రూకాస్ అని కూడా అంటాం, రూపాస్ అని కూడా గోల్డ్ కాయిన్స్ అంటాం. అది మెయిన్గా వీళ్ళందరి టైంలో కూడా గోల్డ్ కాయిన్స్ అనేది వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చంద్రగుప్త 2 తర్వాత నెక్స్ట్ సక్సెసర్ ఎవరు అంటే నెక్స్ట్ చంద్రగుప్త 2. మెయిన్గా చంద్రగుప్త 2 ఏజ్ని ఏమన్నాం, గోల్డెన్ ఏజ్. అండ్ నెక్స్ట్ చంద్రగుప్త 2కి అండ్ కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త 2ని ఏమంటున్నామంటే పరమ భాగవత అండ్ విక్రమాదిత్య 2. కొన్నిసార్లు ఆప్షన్లో చంద్రగుప్త 2 ఇవ్వకుండా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్ అడోర్డ్ నవరత్నాస్. సో దీంట్లో నవరత్నాస్ కలిగి ఉన్న రాజు ఎవరు అంటారు. దాంట్లో చంద్రగుప్త 2 ఇవ్వకుండా విక్రమాదిత్య అని డైరెక్ట్ ఇస్తూ ఉంటాడు మిత్రులారా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతుంది విక్రమాదిత్య అవుతుంది. సో అలా చంద్రగుప్తునికి సంబంధించిన 2 టైటిల్స్, ఒకటి విక్రమాదిత్య, రెండవది పరమ భాగవత. అండ్ చంద్రగుప్త 2 టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక చైనీస్ ట్రావెలర్ ఇండియాని టూర్ చేయడం జరుగుతుంది. తన నేమ్ ఏంటి అంటే ఫాహియాన్ అనేటువంటి చైనీస్ ట్రావెలర్ చంద్రగుప్త 2 టైంలో రావడం జరుగుతుంది. తన యొక్క ఫేమస్ బుక్, తన బుక్లో అన్నీ కూడా క్లియర్గా రాస్తాడు, చంద్రగుప్తునికి సంబంధించినటువంటివి అండ్ గుప్తాస్కి సంబంధించినటువంటి చరిత్ర రాస్తాడు. ఆ బుక్ పేరు ఏం పేరు అంటే పోకోకి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చంద్రగుప్త 2 తర్వాత సక్సెసర్ ఎవరు అని అంటే కుమారగుప్త. ఈ కుమారగుప్త అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాపిటల్ సిటీ పాటలీపుత్ర నుంచి ఉజ్జయిన్కి మార్చినటువంటి పర్సన్ చంద్రగుప్త 2. నెక్స్ట్ కుమారగుప్త ఏం చేస్తాడనంటే ఉజ్జయిన్ నుంచి క్యాపిటల్ సిటీని పాటలీపుత్రకి తీసుకుపోయేటువంటి పర్సన్ కుమారగుప్త. అండ్ కుమారగుప్త టైంలో ఇంకా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి అంటే కుమారగుప్త నలంద యూనివర్సిటీని బిల్డ్ చేస్తాడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నలంద యూనివర్సిటీ ప్రజెంట్ ఎక్కడ ఉందంటే బీహార్లో. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి మంచి పాపులారిటీ కూడా చేస్తుంది. ఆ యూనివర్సిటీ ఏంటంటే నలంద యూనివర్సిటీ. వేర్ ఇస్ ఇట్? బీహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ నలంద యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎవరంటే బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, సుశ్రుత, ధన్వంతరి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి చాలా ఫేమస్ అయింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి పోల్చేటువంటి యూనివర్సిటీ ఏంటంటే నలంద యూనివర్సిటీ. అండ్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖులు మన భారతదేశానికి లైన్ కట్టేటోళ్ళు ఈ యూనివర్సిటీకి అంత పాపులర్ అండి. అది ఎవరు బిల్డ్ చేశారంటే కుమారగుప్త. అండ్ కుమారగుప్త టైంలో హూన్స్ అటాక్ జరుగుతుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హూన్స్ అటాక్ ఎవరి టైంలో జరుగుతుందంటే కుమారగుప్త టైంలో. మంగోలియాకి సంబంధించేసినటువంటి డెకాయిడ్స్, మెహరకులా తోరన్ అనేటువంటి డెకాయిడ్స్ కుమారగుప్త టైంలో దాడి చేస్తారు. మరి కుమారగుప్త టైంలో దాడి చేస్తున్నప్పుడు వీళ్ళని ఎదుర్కొన్నటువంటి పర్సన్ ఎవరు అంటే కుమారగుప్త కొడుకు స్కందగుప్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కందగుప్త వాళ్ళ కొడుకు హూన్స్ అటాక్ని రిపల్స్ చేస్తాడు, తిప్పి కొడతాడు. సో స్కందగుప్త ఉన్నంత వరకు కూడా అధికారంలో హూన్స్ అనేటువంటి పర్సన్ని ఎదుర్కొంటాడు. సో సక్సెస్ఫుల్గా గుప్తాస్ కింగ్డమ్ని నిలబెడతాడు. స్కందగుప్త వాజ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ రూలర్. స్కందగుప్త తర్వాత నెక్స్ట్ సక్సెసర్ ఎవరు అంటే విష్ణుగుప్త. సో ఈ విష్ణుగుప్త వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తాస్ డైనాసిటీ. సో విష్ణుగుప్త తోటి గుప్తాస్ హిస్టరీ అనేది ఎండ్ అయిపోతుంది మిత్రులారా. సో ఇది గుప్తాస్ సంబంధించిన చరిత్ర. దీన్ని మళ్ళీ మీ దగ్గర ఉన్న బుక్స్ని చదువుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో వీటిపైన అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటివన్నా ఒకసారి చూద్దాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తాస్? గుప్తాస్ యొక్క ఫౌండర్ ఎవరండి? ఆప్షన్ ఏ శ్రీగుప్త, ఆప్షన్ బి సముద్రగుప్త, ఆప్షన్ సి కుమారగుప్త, ఆప్షన్ డి చంద్రగుప్త. ఏ కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? శ్రీగుప్త, ఆప్షన్ ఏ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు క్లియర్గా ఇందాక ప్రీవియస్గానే చూశారు శ్రీగుప్త వాజ్ ద ఫౌండర్ అని. సో ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఫౌండర్ ఎవరంటే శ్రీగుప్త, రియల్ ఫౌండర్ అంటే చంద్రగుప్త 1. అండ్ నెక్స్ట్ హూ హ్యాడ్ ద టైటిల్ ఇండియన్ నెపోలియన్ అనే టైటిల్ ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ చంద్రగుప్త, ఆప్షన్ బి సముద్రగుప్త, ఆప్షన్ సి కుమారగుప్త, ఆప్షన్ డి స్కందగుప్త. చెప్పగలిగారా మిత్రులారా? ఏ కరెక్ట్ ఆన్సర్? బి. వెరీ గుడ్. మీరు అనుకున్నట్టే బి కరెక్ట్. సముద్రగుప్త, ఇండియన్ నెపోలియన్ అనే టైటిల్ ఎవరికి ఉంటుంది? సముద్రగుప్తకు ఉంటుంది. ఈ టైటిల్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు? విఏ స్మిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ నలంద యూనివర్సిటీ వాజ్ ఏ గ్రేట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఏ లాంగ్వేజ్లో, సో దేనిపైన ఏ రిలీజియన్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు నలంద యూనివర్సిటీలో అంటా ఉన్నాడు. ఆప్షన్ ఏ బుద్ధిజం, ఆప్షన్ బి జైనిజం, ఆప్షన్ సి వైష్ణవిజం, ఆప్షన్ డి నన్. సో నలంద యూనివర్సిటీలో స్పెషల్గా బుద్ధిస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే ఎంకరేజ్ చేశారు. ఆప్షన్ ఏ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. నలంద యూనివర్సిటీని బిల్డ్ చేసిన ఎవరు? కుమారగుప్తా. అండ్ దాంతోపాటు నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉంది? బీహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చంద్రగుప్త వన్ స్టార్టెడ్ గుప్తా ఎరా ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు? ఆప్షన్ ఏ 319 AD, ఆప్షన్ బి 309 AD, ఆప్షన్ సి 339 AD, ఆప్షన్ డి 327 AD. ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? చెప్పారా? సో ఏది కరెక్ట్ ఆన్సర్? ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 319 ADలో గుప్తా శాఖ స్టార్ట్ అవుతుంది. చంద్రగుప్త వన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ విచ్ పిలిగ్రిమ్ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ చంద్రగుప్త 2? చంద్రగుప్త 2 టైంలో వచ్చినటువంటి చైనీస్ ట్రావెలర్ పిలిగ్రిమ్ ఎవరు అంటే ఆప్షన్ ఏ హుయెన్ త్సంగ్, ఆప్షన్ బి ఇబన్ బట్టా, ఆప్షన్ సి సెల్యూకస్, ఆప్షన్ డి ఫాహియాన్. ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? ఆప్షన్ డి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫాహియాన్ యొక్క బుక్ ఏంటి? పోకోకి. నెక్స్ట్ హూ వాజ్ నోన్ యాజ్ ఇండియన్ షేక్స్పియర్? ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటున్నాం? ఆప్షన్ ఏ కాళిదాస, ఆప్షన్ బి శంక, ఆప్షన్ సి ధన్వంతరి, ఆప్షన్ డి హరిసేన. ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? చెప్పారా? ఆప్షన్ ఏ కాళిదాస. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాళిదాసని ఇండియన్ షేక్స్పియర్ అంటున్నాం. తన ఫేమస్ బుక్ అభిజ్ఞాన శాకుంతలం. అండ్ నెక్స్ట్ అజంతా కేవ్ పెయింటింగ్స్ బిలాంగ్ టు ద పీరియడ్ ఆఫ్. మళ్ళీ ఒకసారి వినండి. అజంతా కేవ్ పెయింటింగ్ బిలాంగ్ టు ద పీరియడ్ ఆఫ్. అజంతా కేవ్ పెయింటింగ్స్ అన్ని ఎవరి టైంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ నందాస్, ఆప్షన్ బి మౌర్యాస్, ఆప్షన్ సి గుప్తాస్, ఆప్షన్ డి ఆర్యంకాస్. సో అజంతా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్ర. సో ఈ కేవ్ పెయింటింగ్స్ ముఖ్యంగా ఎవరి టైంలో ఉన్నాయంటే గుప్తాస్. సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ అడోర్డ్ 9 గ్రేట్ పోయెట్స్ కాల్డ్ నవరత్నాస్ ఎవరు కోర్టులో ఉన్నారు? ఆప్షన్ ఏ చంద్రగుప్త 2, ఆప్షన్ బి శ్రీగుప్త, ఆప్షన్ సి స్కందగుప్త, ఆప్షన్ డి కుమారగుప్త. సో ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? ఆప్షన్ ఏ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. చంద్రగుప్త 2 తన పేరే ఇంకొక పేరు విక్రమాదిత్య. ఇలా ఉడిస్తాడు ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్ ఆన్ ఐరన్ పిల్లర్? సో మెయిన్గా ఐరన్ పిల్లర్ గురించి, వీళ్ళ టైంలో వేసినటువంటి ఐరన్ పిల్లర్ గురించి సో ఏ శాసనం తెలుపుతుంది? ఆప్షన్ ఏ సారనాథ్, ఆప్షన్ బి మెహరౌలి, ఆప్షన్ సి బబ్రు, ఆప్షన్ డి సాంచి. సో మెయిన్గా ఐరన్ పిల్లర్ గురించి తెలుపుతున్నటువంటి శాసనం ఏంటి? ఆప్షన్ బి మెహరౌలి. ఇది ఎక్కడ ఉంది మిత్రులారా? ఢిల్లీలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెహరౌలి ఐరన్ పిల్లర్ అంటున్నాం అందుకే. అండ్ నెక్స్ట్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తాస్ డైనాసిటీ. గుప్తాస్ డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరు? ఆప్షన్ ఏ కుమారగుప్త, ఆప్షన్ బి స్కందగుప్త, ఆప్షన్ సి విష్ణుగుప్త, ఆప్షన్ డి శ్రీగుప్త. ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? ఆప్షన్ సి విష్ణుగుప్త. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి జీడీ కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. వీటితో పాటు మనం చదువుకున్నటువంటి అన్ని బిట్స్ కూడా ఇంపార్టెంటే. అందులో కొన్ని మాత్రం ఇవి అండి. సో క్లియర్గా ఈ క్లాస్ మీకైతే అర్థమైంది అనుకుంటాను. మా క్లాస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ద బెస్ట్.